మే 18 నిర్వహించిన తలపెట్టిన తెలంగాణ బీజేపీ ఓబీసీ సమ్మేళనం వాల్ పోస్టర్ను మాజీ ఎంపీ బోరు నర్సయ్య గౌడ్ ఆవిష్కరించారు. నాగోల్లోని శుభం కన్వెన్షన్ హాల్లో 10,000 మంది ప్రతినిధులతో ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. దేశంలో కాంగ్రెస్ బీసీల ఉసురు తగిలి రాజకీయంగా కుంచుకుపోయిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలు అణచివేస్తున్న విధానాలపై కేసీఆర్ చర్యలకు వ్యతిరేకంగా తీసుకోవాల్సిన విధి విధానాలపై చర్చిస్తామని తెలిపారు. బీసీల రాజకీయ, ఆర్థిక, వైద్య, విద్య, నిరుద్యోగ సమస్యలపై ఈ సమ్మేళనంలో చర్చిస్తామని, ఇదే ఆరంభం మాత్రమే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ గోస బీజేపీ భరోసా. తెలంగాణ రాష్ట్రంలో బీసీ గోస బీజేపీ భరోసా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలు రెండో శ్రేణి పౌరులుగా ఉండే కేసీఆర్ గారి పుణ్యమా అంటూ తెలంగాణ ఏర్పడ్డాక 4వ శ్రేణి పౌరులుగా కేసీఆర్ గారు తొక్కేయటం జరిగింది. ఈరోజు ఈ సమ్మేళనం ద్వారా బీసీల పట్ల కేసీఆర్ గారు ఏదైతే దమనకాండ జరుపుతున్నారో, అష్ట దిగ్బంధం జరుపుతున్నారో, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా, వృత్తుల పరంగా ఎట్లయితే